హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్గా ఉండే పాట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తున్నాను. అలానే ఈ బ్లౌజ్కి స్టిచ్చింగ్ ఛార్జెస్, అలానే ఎంత క్లాత్ తీసుకున్నాను అన్ని వివరాలన్నీ కూడా నేను వీడియో మిడిల్లో అయితే మెన్షన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్న జిమ్మిచూ సారీ బ్లౌజ్ డిజైన్ అనమాట. కొంచెం సింపుల్గా డిజైన్ని స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ డిజైన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే మనకి క్లాత్ కూడా మరీ ఎక్కువగా ఏం తీసుకొని అవసరం లేదు. మనకి నార్మల్గా బ్లౌజ్ పీస్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది కదా, ఒక పావు మీటర్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ డిజైన్ కోసం కొంచెం సింపుల్గానే ఉంటుంది డిజైన్ అనేది. ఇక్కడ వచ్చేసి పాట్ నెక్ని అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా నెక్ని డ్రా చేసేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్ని అయితే తీసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్ మనకి టైలరింగ్ మెటీరియల్ దొరుకుతుంది కదా, ఆ షాప్లో దొరుకుతుంది అనమాట. మీకు క్యాన్వాస్ పేపర్ అవైలబుల్లో లేకపోతే కనుక డైరెక్ట్ లైనింగ్ క్లాత్తో కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా పాట్ నెక్ని అయితే డ్రా చేసేసాను. ఈ లైనింగ్ క్లాత్కి వన్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుంది. ఈ షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్ నుంచే ఐరన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంచేసుకుని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే మరీ డీప్ నెక్ కాదు, నార్మల్ నెక్ అనమాట. ఒకవేళ మీరు పాట్ నెక్లో కొంచెం డీప్ నెక్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక 1 ఇంచ్ అయితే కిందకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసి చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ కోసం బీడ్స్ అలానే పైపింగ్ కోసం కూడా ఏమీ క్లాత్ని అయితే యూజ్ చేయట్లేదు కదా, ఓన్లీ లేస్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. మనకి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 400 నుంచి 500 రూపీస్ ఉంటే కనుక ఈ డిజైన్ కోసం అని చెప్పేసి 800 నుంచి 900 రూపీస్ వరకు తీసుకోవచ్చు. స్లీవ్స్ ప్లెయిన్గా కానీ లేదంటే కొంచెం మనకి నెక్ చుట్టూ ఏదైతే డిజైన్ వేసామో ఆ డిజైన్ స్లీవ్స్ దగ్గర వేసినా సరే ఒక 800 నుంచి 900 రూపీస్ వరకు అయితే డిజైన్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. అలానే మనం యూజ్ చేసిన లేస్కి కానీ బీడ్స్కి కానీ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ప్లెయిన్ సారీ కదా, అందుకోసం అని చెప్పేసి నేను పైపింగ్కి క్లాత్ ఏది యూజ్ చేయలేదు, లేస్ని మాత్రమే యూజ్ చేశాను. ఒకవేళ మీకు లేస్ ఇష్టం లేకపోతే కనుక లేస్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా కూడా మీరు లేస్ బదులు క్లాత్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నెక్ చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసేసి క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకు కొంచెం నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఐరన్ ఏమీ చేయలేదు, డైరెక్ట్గానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. బిగినర్స్ అయితే కనుక ఐరన్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి కాకుండా లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేస్తే మనకి క్లాత్ ఏది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ డాట్స్ కోసం అని చెప్పేసి స్టిచ్చెస్ కోసం 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు స్క్రీన్లో చూపించిన విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసేసుకుని 3.5 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ లెంత్లో డాట్స్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి క్లాత్ కొంచెం సిల్కీగా ఉంది కదా, అందు గురించి అని చెప్పేసి నేను ఇక్కడ మార్కింగ్ చేసేసుకుని ఈ మార్కింగ్ ప్రకారం ఫస్ట్ స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. మనకి డాట్స్ అనేవి నీట్గా రావడం కోసం అని చెప్పేసి ఈ విధంగా 2 సెట్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి డాట్స్ వేసేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ అయితే సింపుల్గా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. మనకి బిగినర్స్ అయినా సరే ఈజీగా, ఎంత సిల్కీగా ఉన్న క్లాత్ అయినా సరే మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోగలుగుతాం అనమాట. ఇప్పుడు నడుం దగ్గర మనకి స్క్రీన్లో చూపించిన విధంగా ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేసేసి ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే మార్కింగ్ చేసేసుకుని ఈ లైన్ ప్రకారం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నడుం దగ్గర వచ్చేసి స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్ ఇది 1.5 ఇంచు వెడల్పులో ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా వన్ సైడ్ అయితే స్టిచ్చెస్ వేసేసుకోవాలి. నడుం దగ్గర ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేటప్పుడు లూజ్గా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. మనం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ స్టిచ్చెస్ అనేవి వీటిని రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డిజైన్ కోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి బ్యాక్ నెక్ డిజైన్కి అలాగే స్లీవ్స్కి మొత్తం టోటల్గా ఒక 1/4 మీటర్ ఎక్స్ట్రా క్లాత్ సారీ నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్ ఒక 2 ఇంచెస్ వెడల్పులో ఉన్న క్లాత్ని తీసుకున్నాను. మనకి ఈ డోరీ థ్రెడ్ డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట.
ఇది మనకి క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ అయితే మనకు అంత నీట్గా రాదు. అందుకే స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్లో నుంచి డిజైన్ కోసం ఇలా 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పొడవులో ఈ పీసెస్ అన్నీ కూడా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కటింగ్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా మనకి డోరీ థ్రెడ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఈ పీసెస్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. స్క్రీన్లో చూపించిన విధంగా మనకి ఒక్కొక్క పీస్కి మిడిల్లో కొంచెం బిగ్ సైజ్లో కానీ స్మాల్ సైజ్లో కానీ ఉన్న బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకునే విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ని స్టిచ్చింగ్ చేద్దామని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి నెక్ చుట్టూ కూడా ఈ పీసెస్ అన్నింటినీ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రావట్లేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా, నోటిఫికేషన్ రాని వాళ్ళు ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి నోటిఫికేషన్ అనేది డైలీ వస్తుంది. మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే ఈ విధంగా చేయండి. ఇలా కంప్లీట్గా ఈ పీసెస్ అన్నింటినీ కూడా స్టిచ్చింగ్ చేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ చుట్టూ డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 2 మీటర్స్ పొడవులో క్లాత్ని అయితే కటింగ్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 3.5 ఇంచు విడ్త్ తీసుకున్నాను. ఈ క్లాత్ని ఫస్ట్ నార్మల్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసి ఇలా ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఎండింగ్ వరకు కూడా స్టిచ్చెస్ వేసుకున్నాక మనకి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక 1/2 ఇంచు ఫ్రిల్స్ని అవతల వైపు తర్వాత ఇవతల వైపు ఇలా ఆపోజిట్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. మీకు డిజైన్ కొంచెం పెద్దగా ఉంటుందనుకుంటే కనుక క్లాత్ వెడల్పు అనేది తగ్గించేసుకోండి. నేను ఇక్కడ 3.5 ఇంచ్ తీసుకున్నాను కదా క్లాత్ వెడల్పు. ఒక 3 ఇంచెస్ కానీ 2.5 ఇంచ్ కానీ తీసుకుంటే కనుక డిజైన్ మీకు ఇంకా నెక్ చుట్టూ చిన్నగా వస్తుంది. నేనైతే కొంచెం పెద్దగానే ఉండాలని చెప్పేసి క్లాత్ అయితే కొంచెం పెద్దగా ఉన్నదే తీసుకున్నాను. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది అనమాట మనం ఎండింగ్ వరకు కూడా. మీకు ఈ క్లాత్లోనే మిగిలితే స్లీవ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. స్లీవ్స్ డిజైన్ అయితే అప్లోడ్ చేశానండి ఆల్రెడీ. చాలామంది స్లీవ్స్ డిజైన్ అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు. ముందైతే చాలా వీడియోలకి పాపులర్ వీడియోలకి స్లీవ్స్ డిజైన్ అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లేలిస్ట్లోనికి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక మీకు స్లీవ్స్ డిజైన్ అనేవి కనిపిస్తుంది. అలానే ఫ్యాబ్రిక్తో హ్యాంగింగ్స్ని ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్చింగ్ చేసిన వీడియోలు ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా మనకి జస్ట్ మీడియం సైజులో ఉన్న లేస్ని స్టిచ్చింగ్ చేసుకునే విధంగా దగ్గరగానే ఈ డిజైన్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట. అలానే ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దీన్ని హ్యాండ్స్ డిజైన్ కోసం అని చెప్పేసి కట్ చేసి పక్కకు ఉంచేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉన్న మీడియం సైజ్ లేస్ అయితే తీసుకున్నాను. దీనికి డబుల్ స్టిచ్ వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే 1 లైన్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో లైన్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా లేస్ని నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ మీడియం సైజులో ఉన్న బీడ్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కనుక ఇంకొంచెం పెద్ద సైజులో ఉన్న బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. నేనైతే మీడియం సైజులో ఉన్న బీడ్స్ని అయితే తీసుకున్నాను. నెక్ చుట్టూ కూడా సేమ్ ఫోల్డింగ్ ఉంచేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మిడిల్లో మనకి కొంచెం ఎక్కువగా గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ కవర్ అవడం కోసం అని చెప్పేసి కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ని అలానే స్మాల్ సైజులో ఉన్న బీడ్స్ని 2 బీడ్స్ కలిపేసి స్టిచ్చింగ్ చేశాను అనమాట. మీకు ఒకవేళ అది కొంచెం హెవీగా ఉందనుకుంటే కనుక ఇలా 1 బీడ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అలా లీవ్ చేసేయండి. అదైనా సరే బాగానే ఉంటుంది లుక్. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా బీడ్స్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డోరీ థ్రెడ్ డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ సన్నగా ఉన్న డోరీని తీసుకుని ఈ బీడ్స్ అయితే మీడియం సైజులో ఉన్న బీడ్స్ అయితే నెక్ చుట్టూ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా తీసేసుకోవాల్సి ఉంటుంది. అలానే చివరి హ్యాంగింగ్స్ రెడీమేడ్ కావాలనుకుంటే రెడీమేడ్ స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్లాత్ స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ కూడా బీడ్స్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ అయితే
స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఫ్లవర్ డిజైన్ కావాలనుకుంటే స్టిచ్చింగ్ చేసుకోండి, లేదంటే కనుక స్కిప్ చేసేయండి. ఇది వచ్చేసి 2.5 ఇంచ్ విడ్త్ క్లాత్ని తీసుకున్నాను. ఒక 15 ఇంచ్ కానీ 16 ఇంచ్ కానీ లెంత్ ఉన్న క్లాత్ని తీసేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా నార్మల్గానే నీడిల్తో స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత సైడ్స్ ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసేయాలి. ఇక్కడ వచ్చేసి ఒక 30 ఇంచు విడ్త్లో అయితే నేను స్టిచ్చెస్ అనేవి వేస్తున్నాను. మీకు ఇంకా ఫ్లవర్ సైజ్ చిన్నగా ఉండాలనుకుంటే కనుక ఒక 1/2 ఇంచ్ విడ్త్లో వేసుకుంటే స్టిచ్చెస్ అనేవి మీకు ఇంకా చిన్న సైజులో వస్తుంది ఫ్లవరు. ఇప్పుడు ఈ ఫ్లవర్ని స్క్రీన్లో చూపించిన విధంగా 2 కానీ 3 కానీ ఇలా లేయర్స్ లాగా స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని మిడిల్లో మీరు బీడ్స్ని కానీ ప్యాచ్ని కానీ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం పెద్ద సైజులో ఉన్న బీడ్స్ ఒకటి తీసేసుకుని స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత దీని కింద హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి బీడ్స్ హ్యాంగింగ్స్ అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బీడ్స్ హ్యాంగింగ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. చాలా వీడియోలో అయితే బీడ్స్ హ్యాంగింగ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో నేను చూపించాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు ఆ వీడియోని క్లిక్ చేస్తే కనుక బీడ్స్తో హ్యాంగింగ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు క్లారిటీ అనేది వస్తుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.